బెస్ట్ మొరల్ స్టోరీస్. రామాపురం అనే చిన్న పల్లెటూరులో సాయంకాలం 5:30 రఘు బండి చుట్టూ జనం కిక్కిరిసి ఉన్నారు. సువాసన వీధి మొత్తం వ్యాపించింది. పక్కనే ఉన్న సాంబయ్య చాయ్ కొట్టు నుంచి అంతా గమనిస్తున్నాడు. రఘు పెద్దగా కేక వేస్తూ, అయ్యో అయ్యో, దయచేసి తోసుకోవద్దు. నాణ్యతతో వండే వంటకం, అద్భుతమైన రుచి. ఆగండి ఆగండి, అందరికీ దొరుకుతాయి. నా దగ్గర పకోడీ అయిపోవడం అంటూ ఉండదు. అన్నా, నా కరకిలో సంచి తొందరగా ఇవ్వండి. ఇంట్లో పిల్లలు ఎదురు చూస్తున్నారు. తొందరే ఉంది, మీరు వరుసలో ఉన్నారు. మీ వంతు వచ్చినప్పుడే వస్తుంది. తొందరగా కావాలంటే ఇంట్లో వండుకోండి. మా వంట నైపుణ్యం వేరు. ఈ నూనె చూసారా? ప్రతిరోజు కొత్త నూనె. నాణ్యతకి నేను అస్సలు రాజీ పడ్ను. మావయ్య, నిన్నటికంటే ఈరోజు ధర మరీ పెంచేశారు కదా. కిలో ధర 300 రూపాయలైంది. ఇది కాస్త ఎక్కువ అనిపించట్లేదా? నేను చెప్పాను కదా, ఇది వీధిలో దొరికే సాదా పకోడీ కాదు. ఇది రాజభోగం లాంటి రుచి. నాణ్యత కావాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి. ఈ రుచి కోసమే మీరు నా దగ్గర వరుస కడుతున్నారు. ఇష్టం లేని వాళ్ళు తక్కువ ధరల కోసం వీధి చివర్లో ఉన్న మిగతా బండ దగ్గరికి వెళ్ళొచ్చు. నేనెవర్ని బలవంతం చేయను. సరే సరే, 1/4 కిలో ఇవ్వండి. రఘుగారు, మీ రుచికి దండం పెట్టాలి. కాని మీరు వినియోగదారులతో మాట్లాడే తీరు అస్సలు బాలేదండి. మీరు ప్రతి వినియోగదారుణ్ణి చిన్న చూపు చూస్తున్నారు. మీరు కాస్త మర్యాదగా మాట్లాడితే మీకేం పోతుంది? నా పని పకోడీలు వండటం. నా వంటకం గురించి మాట్లాడండి. నా ప్రవర్తన గురించి మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నా వ్యాపార రహస్యాలు నాకు తెలుసు. రుచి ఉంటే చాలు, జనం అదే వస్తారు. నేనెవరి మెప్పు కోసం పనిచేయాల్సిన అవసరం లేదు. నా పకోడీలు ఇష్టం లేకపోతే వెంటనే వేరే చోటు చూసుకోండి. బలవంతం ఏం లేదు. ఇక వెళ్ళండి. లలిత కోపంగా వెనుతిరిగి వెళ్ళిపోతూ సురేష్తో మెల్లగా, "హ్, ఎంత రుచి ఉంటే ఏం లాభం? మాట మంచితనం మర్యాద లేకపోతే ఈయన పొగరు ఎప్పటికైనా ఇన్ని ముంచుతుంది. కొంచెం మర్యాద నేర్చుకోండన్నా." ఆ తర్వాత రాత్రి 8 గంటలకు రఘు దుకాణం మూసేస్తున్నాడు. సాంబయ్య కొట్టు వద్ద సురేష్, లలిత చాయ్ తాగుతున్నారు. సాంబయ్య చాయ్ కొట్టు యజమాని ఇలా అంటాడు, లలితమ్మా, సురేష్ గారు, ఏంటమ్మా ఈ రోజు రఘు అంత కోపంగా ఉన్నాడు? ఎప్పుడూ ఇంతేనా? సాంబయ్య అన్నా, అతను రోజురోజుకి అహంకారంతో పోతున్నాడు. రుచిని అడ్డు పెట్టుకుని జనాన్ని కేవలం డబ్బు సంపాదించే యంత్రాలుగా చూస్తున్నాడు. మేము వినియోగదారులమా లేక బానిసలమా అర్థం కావడం లేదు. నిజమే అన్నా, 100 రూపాయల పకోడీ కొంటే 100 మాటలు చెప్తాడు. నేనందుకే రోజు తక్కువ తీసుకుంటున్నాను. నా తల్లి నాకు నేర్పిన మొదటి గుణపాఠం మర్యాద. రఘుకా మర్యాదే లేదు. నాణ్యత అతని బండిలో ఉంది కాని మంచితనం మాత్రం అతని మనసులో లేదు. నేను కూడా చూస్తున్నానయ్యా. ఇన్ని రోజులు తన రుచి, తన పేరే అతన్ని నిలబెట్టాయి. కాని వ్యాపారంలో రుచి ఒక్కటే కాదు కదా, మనిషి ప్రవర్తన కూడా ముఖ్యమే. ఈ ఊర్లో అతనికి పోటీ లేదు కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నాడు. పోటీ వస్తే అప్పుడు తెలుస్తుంది ఈయనకి. నీ నోట్లో పంచదార పడాలమ్మా. కొద్ది రోజులు గడిచాక అదే వీధిలో రఘు దుకాణం నుంచి కొద్ది దూరంలో వెంకటేశ్ అనే కొత్త యువకుడు ఒక చిన్న పకోడీ దుకాణాన్ని ప్రారంభించాడు. వెంకటేష్ బండి శుభ్రంగా కొత్తగా ఉంది. నమస్కారమండి. స్వాగతం స్వాగతం. కొత్తగా పకోడీ బండి పెట్టాను. దయచేసి ఒక్కసారి రుచి చూడండి. మీకు నచ్చినంతే తీసుకోండి. నచ్చకపోతే డబ్బులు ఇవ్వనవసరం లేదు. వెంకటేష్ తయారు చేసిన పకోడీలు కొంచెం తక్కువ రుచిగా ఉన్నా ధర చాలా సరసంగా ఉంది. సురేష్ వెంకటేష్ దగ్గరకొచ్చి, ఏమబ్బాయ్, కొత్తగా పెట్టావు? ఏం చేస్తావు? నా పేరు వెంకటేష్ అండి. రుచి కొంచెం కొత్తగా ఉంటుంది. మా అమ్మగారు నేర్పిన పాత పద్ధతిలో చేస్తున్నాను. ఈరోజే ఆరంభం కాబట్టి 1/4 కిలోపై 10% తక్కువకిస్తున్నాను. ఆ రుచి బానే ఉంది. రఘు పకోడీ అంత ఘాటుగా లేకపోయినా ఇంట్లో చేసినట్టు హాయిగా ఉంది. 1/4 కిలో కట్టుంచండి. ధన్యవాదాలు సురేష్ గారు. మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలు. మీలాంటి వాళ్ల ప్రోత్సాహం ఉంటేనే నేను నిలబడగలను. నన్ను పేరు పెట్టి పిలిచావే? అవునండి. వచ్చిన ప్రతి కొనుగోలుదారుణ్ణి నేను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. మాకు మీరు కేవలం కొనుగోలుదారులు కాదు, దైవంతో సమానం. కొద్ది రోజులు గడిచాయి. వెంకటేష్ బండి వద్ద మెల్లగా రద్దీ పెరుగుతోంది. రఘు బండి వద్ద కొనుగోలుదారులు తగ్గుతున్నారు. లలిత వెంకటేష్ బండి దగ్గరకొచ్చి సంతోషంగా, వెంకటేష్, మీ పకోడీలు చాలా బావుంటున్నాయి.
నా కొడుకు కోసమని వచ్చాను. అరకిలో కట్టి ఉంచండి నాయనా. అక్క, ఇదిగో పిల్లలు ఇష్టపడతారని ఈ 2 అదనంగా. సంతోషంగా ఉండండి. ధన్యవాదాలు వెంకటేష్. నువ్వు చూపించే మర్యాద, ప్రేమ చాలా గొప్పవి. మేం కష్టపడిన డబ్బులకు రుచి, మర్యాద రెండూ దక్కుతున్నాయి. రాత్రి 7 గంటలు. సాంబయ్య టీ కొట్టు వద్ద లలిత టీ తాగుతోంది. రఘు దుకాణం వద్ద జనం లేరు. లలితమ్మ, చూసావా? రఘు బండి ఈరోజు సగం ఖాళీగా ఉంది. వెంకటేష్ బండి దగ్గర జనం బారులు తీరారు. అవునన్నా, రుచిని అడ్డు పెట్టుకుని గర్వంగా మాట్లాడితే ఏమవుతుందో రఘుకిప్పుడు అర్థమై ఉంటుంది. పకోడీ రుచి కొంచెం ఎక్కువ బావుంటే ఏం లాభం? ఈయన పొగర్ని భరించడం కంటే వెంకటేష్ దగ్గర కొంచెం తక్కువ రుచి ఉన్నా ప్రేమగా 2 మాటలు మాట్లాడుతున్నాడు. అది చాలదా? వెంకటేష్ చాలా తెలివైనవాడమ్మా. అతను కేవలం పకోడీనే అమ్మట్లేదు, వినియోగదారులతో సంబంధాన్ని కూడా ఏర్పరచుకుంటున్నాడు. మనిషిని మనిషిగా గౌరవించే పద్ధతిని అమలు చేస్తున్నాడు. అతను నాణ్యత కంటే మంచితనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. రఘు వ్యాపారం 70% తగ్గింది. రఘుకు భయం పట్టుకుంది. రఘు కోపంగా తనలో తాను, ఏంటిది? ఆ కొత్త కుర్రాడి బండి దగ్గర ఇంత రద్దీనా? నా రుచిని మించిపోయిందా? నా తల్లి నేర్పిన రహస్య వంటకాల్ని మించి ఏముంది వీడి దగ్గర? వీడేదో మోసం చేస్తున్నాడు. లేకపోతే ఈ ఊరి జనం నా రుచిని వదిలి వెళ్లరు. రఘు ఒక రాత్రి వెంకటేష్ బండి దగ్గరికి వెళ్తాడు. వెంకటేష్ పకోడీలు వండడానికి తయారీ చేసుకుంటున్నాడు. అబ్బాయ్, బాగానే రద్దీ చేస్తున్నావు. దేంతో చేస్తున్నావు పకోడీలు? నా దగ్గరకొచ్చి నేర్చుకుంటే ఇంకా బావుంటుంది. వెంకటేష్ వినయంగా చిరునవ్వుతూ, అన్నా, నమస్కారం. మీరీ ఊర్లో నా గురువు లాంటివారు. మీ అంత రుచి నాకెక్కడిది? నేను రుచితో కాదు, కేవలం వినయంతోనే వ్యాపారం చేస్తున్నాను. ప్రజలకు మర్యాద ఇస్తున్నాను. మీలాగా నాణ్యమైన పకోడీలు తయారు చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఆపు నీ వినయపు మాటలు. నాణ్యత విషయంలో రాజీపడి ధరలు తగ్గించి జనాల్ని ఆకర్షిస్తున్నావు నువ్వు. నేను రేపట్నుంచి నా ధరని ఇంకా తగ్గిస్తాను. నా పకోడీల రుచి ముందు నీదెంత? రఘు ఆ రోజు రాత్రి ఇంటికెళ్లి పకోడీల్లో నాణ్యతను తగ్గించి ధరల్ని 50% తగ్గిస్తాడు. మరుసటి రోజు, అన్నా, ధర బాగా తగ్గించావు. ఏమైంది? అవును, ఈ రోజు నుంచి తక్కువ ధరలకే ఇస్తున్నాను. సురేష్ పకోడీ కొనుక్కొని తింటాడు. ఛీ, ఏంటి రుచి? నిన్నటి రుచి లేదు. మసాలా తక్కువైంది. నూనె పాతది వాడినట్టుంది. ధర తగ్గించేసి నాణ్యతను కూడా తగ్గించేశావు. సురేష్ వెంటనే వెంకటేష్ దగ్గరికి వెళ్లి పకోడీలు కొంటాడు. లలిత రఘున్ చూసి సాంబయ్యతో, చూశావా అన్నా, ధర తగ్గించినా ప్రయోజనం లేదు. రుచి తగ్గితే ఆయన్ని ఎవ్వరూ నమ్మరు. ఆయనిప్పుడు అహంకారాన్ని వదిలేసి ఆశకు లొంగిపోయాడు. రఘు బండి వద్ద జనం మళ్లీ తగ్గిపోతారు. వెంకటేష్ బండి వద్ద రద్దీ పెరుగుతుంది. మరుసటి రోజు సాయంత్రం రఘు బండి వద్ద ఈగలు కూడా లేవు. వెంకటేష్ దుకాణం రద్దీగా నవ్వులతో నిండి ఉంది. రఘు బండి వద్ద ఖాళీ కుర్చీలో కూర్చొని తీవ్రమైన విచారంతో ఆలోచిస్తాడు. అంతా పోయింది. నా పేరు, వ్యాపారం, చివరికి నా ఆత్మగౌరవం కూడా. నేనెంత పెద్ద తప్పు చేశాను. నాణ్యత నా దగ్గర ఉందని గర్వపడ్డాను. కాని నాణ్యతంటే కేవలం రుచిలో మాత్రమే కాదు, అది నేను ఉపయోగించే పదాల్లో, నేను కొనుగోలుదారులకిచ్చే గౌరవంలో ఉండాలి. నా తల్లి నాకు వంట నేర్పింది. అలాగే మనిషిని ప్రేమించడం కూడా నేర్పింది. ఆ ప్రేమను నేను గర్వంతో నాశనం చేసుకున్నాను. నా రుచి కొనుగోలుదారులను నా దగ్గరికి తీసుకురావడానికి సహాయపడింది. కాని నా దురుసు ప్రవర్తన వారు పారిపోయేలా చేసింది. వెంకటేష్ చేసే పకోడీలు రుచిలో నా పకోడీల కంటే కొంచెం వెనకబడి ఉన్నా మనిషిగా అతను మాత్రం ముందున్నాడు. అందుకే ఈరోజు అతను గెలిచాడు. ఇదంతా నాకు దక్కిన శిక్ష. రఘు నిస్సత్తువుగా లేచి వెంకటేష్ దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. రాత్రి 9 గంటలు. వెంకటేష్ తన బండిని శుభ్రం చేసుకుంటున్నాడు. అప్పుడు రఘు మెల్లగా అతని దగ్గరికి వస్తాడు. వెంకటేష్, నన్ను క్షమించు. అన్నా, మీరేంటిలా? కూర్చోండి. ఏదైనా సమస్య వచ్చిందా? సమస్య నీవు కాదు, నేను. నా అహంకారం నన్ను నాశనం చేసింది. నేను నా రుచి చూసి ఎంత గర్వపడ్డానో అంతకంటే 10 రెట్లు ప్రజల్ని అవమానించాను. నేను మూర్ఖుణ్ణి.
కష్టపడి సంపాదించిన పేరుని నా ప్రవర్తనతో పోగొట్టుకున్నాను. మొన్న ధరలు తగ్గించి నాణ్యత కూడా తగ్గించి నీతో పోటీ పడాలని చూశాను. అది కూడా విఫలమైంది. ఈరోజు నేను ఓడిపోయాను. నా దుకాణంలో ఒక్క పకోడీ కూడా అమ్ముడవలేదు. ఈ ఓటమికి కారణం నా రుచి కాదు, నా పొగరు. నువ్వు నాకు వ్యాపారంలోనే కాదు, జీవితంలో కూడా గొప్ప గుణపాఠం నేర్పించావు. అన్నా, నేను మీకంటే చిన్నవాణ్ణి. నన్ను క్షమించమని అడక్కండి. మీ పకోడీల రుచి అద్భుతం. నిజం చెప్పాలంటే మీ రుచి ముందు నాది ఏమాత్రం సరిపోదు. కానీ అన్నా, వ్యాపారం అనేది ఒక కళ. ఇందులో నాణ్యత ఒక భాగం మాత్రమే. మిగతా భాగం ప్రేమ, మర్యాద, నమ్మకం, వినియోగదారులు. మన దగ్గర కొనేది కేవలం పకోడీని కాదు, మనలో మంచితనాన్ని కూడా వాళ్ళు చూడాలని కోరుకుంటారు. మీరా మంచితనాన్ని చూపించడం మానేశారు. నువ్వు చెప్పేది అక్షరాల నిజం వెంకటేష్. నేను నమ్ముతున్నాను. నువ్వు ఈ రోజు నుంచి నా గురువ్వి. అయ్యయ్యో, అలా అనకండన్నా. ఇప్పుడు మీరు నేను స్నేహితులం. ఈ ఊరి జనం మీ పకోడీల రుచిని మర్చిపోలేదు. మీరు మర్యాదగా మాట్లాడి సరసమైన ధరలు పెడితే మళ్ళీ మీ బండి వద్ద జనం వరుస కడతారు. మీరు మళ్ళీ వ్యాపారం ప్రారంభించండి. నువ్వు నాకు దారి చూపిన దేవుడివి. నేను రేపట్నుంచి నా ప్రవర్తన మార్చుకుని నా వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభిస్తాను. వారం రోజుల తర్వాత రఘు బండి కొత్తగా శుభ్రంగా ఉంది. ధరలు సరసంగా ఉన్నాయి. రఘు చిరునవ్వుతో ప్రతి కొనుగోలుదారుణ్ణి పలకరిస్తున్నాడు. సాంబయ్య చాయ్ తాగుతూ నవ్వుతూ, అబ్బో, రఘులో ఎంత మార్పు! ఈ రోజు రఘు ఎంత వినయంగా మాట్లాడుతున్నాడు. లలిత రఘు దగ్గర పకోడీలు కొనుక్కొని సంతోషంగా, రఘుగారు, మీరు చాలా మారిపోయారండి. మీ పకోడీల రుచి ఎంత బాగుందో మీ మనసు కూడా అంతే బావుండాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలక్క. మీరు నేర్పిన గుణపాఠాన్ని నేనెప్పటికీ మర్చిపోను. కొన్ని నెలల తర్వాత రఘు, వెంకటేష్ మంచి స్నేహితులవుతారు. ఒకరోజు వెంకటేష్, రఘు మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నా, మీరిప్పుడు పాత రఘు కాదు. మీ వద్ద రుచి, నైపుణ్యం ఉన్నాయి. నా వద్ద వినియోగదారుల సంబంధాల నైపుణ్యం ఉంది. మనం ఇద్దరం కలిసి పనిచేద్దాం. తప్పకుండా వెంకటేష్. నా అహంకారం పోయింది. ఇప్పుడు నా పకోడీల రుచిని ప్రజల ఆశీర్వాదంగా భావిస్తున్నాను. నీ సలహా, నీ వినయం నాకెంతో బలాన్నిచ్చాయి. ఇకపై మనిద్దరం ఈ కూడల్లో పకోడీల వ్యాపారాన్ని మరింత గొప్పగా నడిపిద్దాం. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, ఏ వృత్తిలోనైనా నాణ్యత, శ్రమతో పాటు ప్రజల్ని గౌరవించడం, వినయంగా ఉండటం, మంచి ప్రవర్తన కలిగి ఉండటం చాలా ముఖ్యం. గర్వం, అహంకారం ఎంతటి గొప్ప వ్యాపారాన్నైనా, ఎంత గొప్ప నైపుణ్యాన్నైనా నాశనం చేయగలవు. మర్యాద, మంచితనమనేవి గొప్ప వ్యాపార రహస్యాలు. వ్యాపారంలో నైపుణ్యం కంటే మానవ సంబంధాలు, వినయం గొప్ప ఆస్తి. చలి తీవ్రంగా ఉన్న ఆ సాయంకాలంలో దారి పక్కన లక్ష్మమ్మ చిన్న గుడిసె వెచ్చగా వెలుగుతోంది. లక్ష్మమ్మ మంట పక్కన కూర్చొని రొయ్యల కూర వండుతోంది. ఆమె మనవడు కిషోర్ వస్తువుల్ని సర్దుతున్నాడు. అంతలో గోపాల్ అనే పాత యాత్రికుడు అక్కడికొచ్చాడు. గోపాల్ గుడిసెలోకొచ్చి, లక్ష్మమ్మగారు, ఈ చలికాలంలో మీ రొయ్యల కూర ఘుమఘుమలు చాలా దూరం వరకు వచ్చాయి. లక్ష్మమ్మ నవ్వుతూ, రానాయినా గోపాల్, నమస్కారం. ఈసారి నువ్వు త్వరగా వచ్చావు. కూర్చో. ఈ మంట దగ్గర కూర్చుంటే వెచ్చగా ఉంటుంది. మీ కూర రుచి కోసం ఎంత దూరం నుండైనా సరేనండి, వస్తాను. ఈ చలికాలంలో మీరిచ్చే ఆహారం కేవలం తిండి మాత్రమే కాదు, ప్రాణం నిలబెట్టే ఔషధం. నాకోసం ఒక పళ్ళెం సిద్ధం చెయ్యమ్మా. కిషోర్ ఉత్సాహంగా, ఇప్పుడే సిద్ధం చేస్తాను మావయ్య. గోపాల్ కూర్చుని మంట దగ్గర చలి కాచుకుంటూ ఉండగా రమేష్ అనే యువ వ్యాపారి చలికి వణుకుతూ అక్కడికి చేరుకున్నాడు. రమేష్ చేతులు రుద్దుకుంటూ, అమ్మగారు, నమస్కారం అండి. ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందా? అలాగే రాత్రికి ఉండడానికి కాస్తంత చోటు దొరుకుతుందా? నా ఒళ్ళంతా గడ్డ కట్టుకుపోతోంది. రానాయనా రమేష్, కూర్చో. ముందు మంట దగ్గర వేడి కాచుకో. ఏం కావాలో అడుగు. నాకు తక్కువ ధరలో ఉండే ఆహారం ఏదైనా ఉంటే చెప్పండి. నేను డబ్బుని చాలా ఆదా చెయ్యాలనుకుంటున్నాను. డబ్బు ఆదా చేయడం మంచిదే నాయనా.
కానీ ఈ చలికాలంలో ఆరోగ్యాన్ని ఆదా చేసుకోవడం ఇంకా ముఖ్యం. మా దగ్గర ఈ చలిని తట్టుకోవడానికి ప్రత్యేకంగా తయారు చేసే రొయ్యల కూర ఉంది. దీని ధర 40 రూపాయలు. 40 రూపాయలా? అంత ధర్నా? మామూలు కూరల కంటే ఇది చాలా ఖరీదండి. అంత డబ్బు పెట్టడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. గోపాల్ తిండమాపి, చూడ్నాయనా, ఆవేశపడకు. నేను ప్రతి చలికాలంలో ఇదే కూర తింటాను. ఈ 40 రూపాయలు నువ్వు నీ ఆరోగ్యానికి పెడుతున్న పెట్టుబడి. రేపు నీకొచ్చే శ్రమ నష్టం కంటే ఇది చాలా తక్కువ. రమేష్ గోపాల్ వైపు చూసి, మీరా కూర తినేవారు కాబట్టి దాని గురించి గొప్పగా చెప్తున్నారు. నాకు మాత్రం నా డబ్బు చాలా ముఖ్యమండి. నేను నా ఆరోగ్యాన్ని ప్రేమిస్తాను కాబట్టి నేను డబ్బుని సరైన చోట ఖర్చు చేస్తాను. సరే లక్ష్మమ్మ గారు, నా భోజనమైంది. చాలా అద్భుతంగా ఉంది. ఈ డబ్బు తీసుకోండి అని డబ్బిచ్చి వెళ్ళిపోయాడు. చూశారా అమ్మగారు, ఆయన డబ్బుకి విలువ ఇవ్వడం లేదు. నాకు రొయ్యల కూర వద్దుగాని ఏదైనా 5 రూపాయలకుండే కూరగాయల కూర లేక అన్నం మాత్రం ఇవ్వగలరా? కూరగాయల కూర ధర 20 రూపాయలు నాయనా. అది ఆకలి తీరుస్తుంది తప్ప చలి నుండి కాపాడదు. నా రొయ్యల కూరలో వేసే మసాలాలు, అల్లం, ప్రత్యేకమైన వేర్లు నీ ఒంట్లో వేడిని పుట్టిస్తాయి. ఇదంతా నన్ను ఎక్కువ డబ్బు ఖర్చు చేయించడానికి చెప్తున్న మాటలు. అంతగా ఏం కాదులే. నాకు మామూలు కూరగాయల కూర అన్నం ఇవ్వండి. 20 రూపాయలు ఇస్తాను. మిగిలిన 20 రూపాయలు నా దగ్గర భద్రంగా ఉంటాయి. సరే నాయనా, నీ ఇష్టం. కిషోర్, వెళ్ళి ఈయనకి కూరగాయల కూర అన్నం తీసుకురా. కిషోర్ కూర అన్నం తీసుకురాగాని అదే సమయంలో మహేష్ అని మరో యువ యాత్రికుడు కూడా చలికి వణుకుతూ గుడిసెలోకొచ్చాడు. లక్ష్మమ్మగారు, నమస్కారం అండి. నాకు కూడా తినడానికి ఏదైనా ఇవ్వండి. కానీ నేను చాలా తక్కువ ఖర్చు చేయగలను. రానాయనా మహేష్, నువ్వు కూడా చల్లో పడొచ్చావు. ఇతను కూడా తక్కువ ఖర్చు చేయాలనుకుంటున్నాడు. నీకు రొయ్యల కూరొద్దా? మహేష్ రమేష్ వైపు చూసి, ఆహా, అంటే ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నామన్నమాట. రొయ్యల కూర అంత ఖరీదైంది నాకొద్దండి. నాకు కూడా కూరగాయల కూర అన్నం ఇవ్వండి. 20 రూపాయలు ఇస్తాను. సరే నాయనా, మీ ఇద్దరిష్టం. కిషోర్, వెళ్ళి ఇంకో పళ్ళెం కూరగాయల కూర అన్నం తీసుకురా. చూశారా అమ్మగారు, నాలాగే ఇంకొకరు కూడా డబ్బును ఆదా చేయాలనుకుంటున్నారు. ఇదంతా పిసినారితనం కాదు, తెలివైన ఆలోచన. తెలివైన ఆలోచనంటే రేపు రాబోయే కష్టాన్ని గుర్తించి ఈ రోజే దానికి నివారణ చేయడం నాయనా. రేపుదయం మీ ఇద్దరూ ఏమంటారో చూద్దాం. హాయిగా తిని పడుకోండి. శుభం. అర్ధరాత్రి దాటింది. చలి విపరీతంగా పెరిగింది. మంచు గుడిసెలో కూడా చొచ్చుకొస్తోంది. లక్ష్మమ్మ మంట దగ్గర వెచ్చగా పడుకొనుండగా రమేష్, మహేష్ ఇద్దరూ తమ దుప్పట్లలో వణుకుతూ నిద్రపట్టక బాధపడుతున్నారు. రమేష్ వణుకుతూ పళ్ళు కొరుకుతూ, మహేష్, నీకు నిద్ర పడుతోందా? నాకీ చలికి తట్టుకోలేక పిచ్చి పడుతోంది. మహేష్ అదేవిధంగా వణుకుతూ, రమేష్, నా ఒళ్ళంతా కట్టకట్టుకుపోతోంది. ఆ రొయ్యల కూర తింటే బాగుండేది అనిపిస్తోంది. ఆ వేడి మామూలు కూరలో లేదు. అవునవును, మనం ఇద్దరం ఒకే తప్పు చేశాం. ఆ 20 రూపాయల కోసం చూసుకొని ఈ బాధని కొని తెచ్చుకున్నాం. ఆ 40 రూపాయలు ఇచ్చుంటే ఈ రాత్రి హాయిగా పడుకునేవాళ్ళం. ఇద్దరూ వణుకుతూ లేచి మంట వైపు నడుస్తారు. కిషోర్ అప్పటికే మంట దగ్గర కూర్చునున్నాడు. కిషోర్ వాళ్ళని చూసి, రండి మావయ్యలారా, వణుకుతూ లేచారు కదా. మా అమ్మమ్మ చెప్పింది, రొయ్యల కూర తినకపోతే ఇలాగే ఉంటుందని. కిషోర్, మీ అమ్మమ్మ చాలా గొప్పదయ్యా. ఆమె మాకు కేవలం భోజనం అమ్మడం లేదు, ఆరోగ్యాన్ని కూడా అమ్ముతోంది. మాకు సహాయం చేయగలవా నాయనా? మాకు చలిని తట్టుకునే శక్తి కావాలి. ఇప్పుడు ఏం చేయలేం మావయ్య, కానీ మంట దగ్గర కూర్చోండి. మా అమ్మమ్మ నిద్ర లేవకముందే మీకోసం నేను వేడినీళ్లు తీసుకొస్తాను. లక్ష్మమ్మ నిద్ర లేచి, నాయనా కిషోర్, వాళ్ళకి వేడినీళ్ళివ్వు. ఏం నాయనా, నేను చెప్పానా? 20 రూపాయలు ఆదా చేసి ఇప్పుడు ఈ చలికి వణుకుతున్నారు. నిజమమ్మగారు, నన్ను క్షమించండి. నేను మూర్ఖుణ్ణి. ఆ 20 రూపాయలు ఇప్పుడు నా ప్రాణం కంటే ఎక్కువగా అనిపిస్తున్నాయి. లక్ష్మమ్మగారు, నేను కూడా అదే తప్పు చేశాను. ఈ చలికాలంలో ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఇప్పుడు నాకు తెలిసొచ్చింది. నాయనా, డబ్బుతో మనం వేడిని కొనలేం. కానీ ఆ డబ్బుతో సరైన ఆహారం కొంటే
ఆ వేడిని మన శరీరంలోనే పుట్టించుకోవచ్చు. అదే నా రొయ్యల కూరలో ఉన్న మిరియాలు, అల్లం చేసే పని. నువ్విప్పుడు 20 రూపాయలు ఆదా చేశాను అనుకుంటున్నావు, కానీ రేపు నీకు జ్వరం వస్తే అప్పుడు నువ్వు ఆ 20 రూపాయలతో పాటు ఇంకో 40 రూపాయలు మందుల కోసం ఖర్చు చేయాలి కదా. అయ్యయ్యో, మందుల గురించి, ఆ ఖర్చు గురించి నేనసలు ఆలోచించనే లేదు. నేను కూడా అంతే. రేపు నాకు కూడా ఒంట్లో బాలేకపోతే నా ప్రయాణం ఆగిపోతుంది. అప్పుడు నా వ్యాపారంలో నాకింకా ఎక్కువ నష్టం వస్తుంది. చూసారా? అంటే ఇప్పుడు మీరు చేసింది ఆదా కాదు, లాభమూ కాదు, నష్టాన్ని కొని తెచ్చుకోవడం. అవసరమైన ఖర్చు, ఆరోగ్యానికి చేసే ఖర్చు అనేది పెట్టుబడి. అది వృధా కాదు. ఇప్పుడిద్దరూ మంట దగ్గర కూర్చోండి. కిషోర్, వాళ్ళిద్దరికీ 2 పెద్ద పెద్ద దుప్పట్లు కప్పు. కిషోర్ వాళ్ళిద్దరికీ దుప్పట్లు కప్పాడు. రమేష్, మహేష్ కాస్త ఉపశమనం పొందారు. ధన్యవాదాలమ్మగారు. మీరు చాలా దయగలవారు. ఈరోజు నేను చాలా గొప్ప పాఠం నేర్చుకున్నాను. తెల్లవారింది. రమేష్, మహేష్ ఇద్దరూ మంట పక్కనే ఉన్నారు. కిషోర్ వేణ్నీళ్లు, ఒక ప్రత్యేకమైన టీ తయారుచేసి వాళ్ల దగ్గరకొచ్చాడు. రమేష్ కొంచెం బలహీనంగా ఉన్నాడు. ఈ వేడివేడి టీ తాగండి. మా అమ్మమ్మ మీకోసం ప్రత్యేకంగా తయారు చేసింది. రమేష్ బలహీనంగా, ధన్యవాదాలు కిషోర్. నాకొంట్లో బాగాలేదు. నేను నిన్న రాత్రి చలిని తట్టుకోలేకపోయాను. ఈరోజు ప్రయాణం మొదలు పెట్టలేనేమో. నాకు కూడా ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. అమ్మమ్మ ఇప్పుడు మీకోసం రొయ్యల కూర తయారు చేస్తోంది. అది తింటే మీకు ఉపశమనం దొరుకుతుంది. నాయనా రమేష్, నాయనా మహేష్, ఇదిగో నేను చెప్పిన శక్తి కూర. నిన్న 20 రూపాయలు ఆదా చేసి ఇప్పుడు మీ ఇద్దరూ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు. మీరు చెప్పింది అక్షరాల నిజం అమ్మగారు. నేను మూర్ఖుణ్ణి. ఇప్పుడు నా నష్టాన్ని లెక్క వేసుకున్నాను. నాకిప్పుడే కొంచెం జ్వరంగా ఉంది. ఈరోజు నేను ప్రయాణం మొదలు పెట్టలేను. దానివల్ల నా వ్యాపారంలో సుమారు 70 రూపాయలు నష్టం. ఈరోజు నేను వైద్యుడి దగ్గరికి వెళ్లాల్సి వస్తే ఆయన ఫీజు 50 రూపాయలు, మందులకు మరో 50 రూపాయలు అవుతుంది. మహేష్ ఆశ్చర్యంగా, అవును కదా రమేష్, నువ్వు చెప్పింది నిజమే. వైద్యుడి ఫీజు చాలా ఎక్కువ. అంటే నిన్న నేను 40 రూపాయలు ఆదా చేయాలనుకుని ఇప్పుడు ప్రయాణం ఆగిపోవడంతో వైద్యుడి ఫీజు, మందుల ఖర్చు కలిపితే దాదాపు 170 రూపాయలు నష్టం జరిగింది. చూసావా నాయనా, నిన్న నువ్వు 40 రూపాయలిచ్చి ఈ కూర తిని ఉంటే ఈరోజు హాయిగా ప్రయాణం మొదలుపెట్టేవాడివి. నీకా 170 రూపాయల నష్టం వచ్చేది కాదు. ఈరోజు మేము మా జీవితంలో గొప్ప పాఠం నేర్చుకున్నామండి. నివారణ ఖర్చు అనేది చికిత్స కంటే చాలా తక్కువ. సరిగ్గా చెప్పావు. ఆరోగ్యానికి చేసే ఖర్చు ఎప్పుడూ వృధా కాదయ్యా. అది భవిష్యత్తు కోసం చేసే గొప్ప పెట్టుబడి. ఈరోజు ఈ కూర ధర మీ అనారోగ్యాన్ని బట్టి 50 రూపాయలవుతుంది. దీనిలో నేను జ్వరం తగ్గడానికి, ఒంటి నొప్పులు తగ్గడానికి ప్రత్యేకమైన వేర్లు, మిరియాల పొడి ఎక్కువ వేశాను. రమేష్ ఉత్సాహంగా, 50 కాదు, 150 రూపాయలైనా తక్కువే అమ్మగారు. దయచేసి తీసుకోండి. నేనిప్పుడే కోలుకుంటాను. నేను కూడా అంతే. మా ఇద్దరి తప్పులకు మా జ్ఞానం నేర్పినందుకు మీ కృతజ్ఞతలు. రమేష్, మహేష్ ఇద్దరూ ఆ రొయ్యల కూరను తిని వేడిమిని అనుభవించి ఉపశమనం పొందారు. వారు లక్ష్మమ్మకు ధన్యవాదాలు చెప్పి ప్రయాణం మొదలుపెట్టారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, అవసరమైన వాటికి, ముఖ్యంగా ఆరోగ్యానికి డబ్బు ఖర్చు చేయడంలో పిసినారిగా ఉండకూడదు. నివారణ ఖర్చు ఎల్లప్పుడూ చికిత్స ఖర్చు కంటే తక్కువగా ఉంటుంది. ముందు జాగ్రత్తతో చేసే చిన్న పెట్టుబడి పెద్ద నష్టాన్ని నివారిస్తుంది.